చిన్నవాళ్ళకి ఆశీర్వచనం. యాత్ర అంటే భయపడే నన్ను యాత్రకు వచ్చేలా ప్రోత్సహించిన శ్రీ రవీందర్ రెడ్డి గారికి, ఆ పిదప శ్రీ గుప్తా గారికి నేను మనస్పూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఆరోగ్యపరమైన ఏ ఇబ్బంది వస్తుందో, ఏం జరుగుతుందో, పోవాలనా వద్దా అని నేను సంశయిస్తున్న సమయంలో నన్ను ఈ యాత్రకు ప్రోత్సహించిన నా కూతుళ్లను, నా అల్లులను మనసారా అభినందిస్తున్నాను. ఈ యాత్రను శుభప్రదంగా, అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువనే సుఖప్రదంగా, సంతోషంగా యాత్రను ముగింపజేస్తున్నటువంటి గుప్తా గారికి ఎంతో అభినందనీయులు. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు, పొరపాట్లు జరిగినా మొత్తం మీద మాత్రము విజయవంతంగా ముగిసింది అని చెప్పొచ్చు. ఈ యాత్ర విశేషాల గురించి నాకు కొన్ని భావనలు కలిగినాయి. కవితా రూపంలో వినిపిద్దాం అనుకుంటున్నా. మీ అందరికీ నాకు అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. క్షమించాలి, మీ సమయానికి విలువైన కాలాన్ని తీసుకుంటున్నా. కాలభైరవ దర్శనంతో మొదలైంది యాత్ర, కాలభైరవ దర్శనంతో మొదలైంది యాత్ర. కాదనగలమా గుప్తా గారు, రవీందర్ రెడ్డి గారు ముఖ్య పాత్ర. అన్నపూర్ణమ్మ ఆశీర్వాదం లభించింది దండిగా, విశాలాక్ష దీవించింది మనల్ని మెండుగా. త్రివేణి సంగమంలో మన మునక సర్వ పాపాలను సర్వ సత్వ